Hi friends, welcome to Dithya TV. Let's explore stories together. అనగనగా ఒక అడవి అంచులో ఉన్న చిన్న ఊరిలో ఒక మంచి మనసున్న ఏనుగు జీవించేది. అది తన డేరా దగ్గర ప్రశాంతంగా రోజులు గడిపేది. ఒకరోజు చాలా ఆకలితో ఉన్న బక్కచిక్కిన చిన్న కుక్క నెమ్మదిగా అక్కడికి వచ్చింది. ఎవ్వరికీ కనిపించకుండా ఏనుగు తినేటప్పుడు పడిపోయిన ఆహారాన్ని దొంగచాటుగా తినడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క రాకపోకలను ఏనుగు గమనించింది. కాని దానిని తరిమేయకుండా దయతో చూసింది. క్రమంగా ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తినడం, ఆడుకోవడం మొదలుపెట్టారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేనంతగా స్నేహం పెరిగింది. అలా సంతోషంగా గడుస్తున్న రోజులలో ఒక గ్రామస్థుడు ఆ కుక్కను ఎవ్వరూ చూడకుండా తన గ్రామానికి తీసుకెళ్ళిపోయాడు. తన స్నేహితుడు కనిపించకపోవడంతో ఏనుగు చాలా దిగులుపడింది. తినాలనిపించలేదు, స్నానం చెయ్యాలనిపించలేదు, ఎప్పుడూ బాధతోనే ఉండేది. ఈ విషయం గమనించిన మాలి ఈ ఏనుగు ఎందుకు ఇంత దిగులుగా ఉంది? రాజుకి చెప్పాడు. మహారాజా, ఏనుగు చాలా బాధగా ఉంది. దానికి కారణమేమిటో తెలుసుకోవాలి. రాజు వెంటనే మంత్రిని పిలిచి కారణం తెలుసుకోవాలని ఆదేశించాడు. ఏదో స్నేహితుని కోల్పోయినట్లుంది. అవును, దాని కళ్ళలో విచారం కనిపిస్తోంది. మంత్రి అక్కడికి వెళ్లి ఏనుగు పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏనుగుతో ఎవరైనా సేవకులను స్నేహంగా అడిగి ఉండేదా? విషయాన్ని అయ్యా, తెలుసుకున్నాడు. ఒక కుక్కతో ఇది మంచి స్నేహం చేసేది. అవును, కాని కుక్క ఇప్పుడు లేదు. ఆ కుక్కను వెతికి తీసుకురావాలి మహారాజా. ఆ కుక్కను తీసుకెళ్లిన వారు వెంటనే విడుదయ్య, లేదంటే వెకురల దెబ్బలు శిక్ష వేయిస్తాను. ఆ కుక్క ఎక్కడో కనిపించలేదు. అయ్యో, నేను తీసుకెళ్ళింది అదే కుక్క. ఆ ప్రకటన విన్న గ్రామస్థుడు భయపడి కుక్కను విడిచిపెట్టాడు. కుక్క వెంటనే పరుగెట్టుకుంటూ తన స్నేహితుడి దగ్గరకు వచ్చింది. ఏనుగు ఆనందానికి అంతేలేదు. అది తన తొండంతో కుక్కను ఎత్తుకుని ప్రేమగా ఆడించింది. కుక్క కూడా ఎంతో సంతోషంతో తోక ఊపుతూ ఆడుకుంది. ఆ రోజునుంచి ఆ ఇద్దరూ మళ్లీ ఎప్పటికీ విడిపోకుండా కలిసి సంతోషంగా జీవించారు. ఈ కథ మనకు చెబుతున్న సందేశం, నిజమైన స్నేహం ఎప్పటికీ విడిపోదు.